Hi friends, welcome to our channel. ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్లో HTML టెంప్లెట్స్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. జనరల్గా ఏంటంటే వర్డ్ప్రెస్ అనేది నాకు తెలిసినంత వరకు PHP మెయిలర్ని ఒక మెయిల్ గేట్వేగా యూస్ చేసుకుంటుంది. సో PHP మెయిలర్ అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే చెప్తాను. PHP మెయిలర్ అంటే లైక్ మనం బై డిఫాల్ట్గా PHP ఒక మెయిల్ ఫంక్షనాలిటీ ఇస్తుంది. సో ఇన్ కేస్ అది వర్క్ అవునప్పుడు లైక్ కొన్ని మెయిల్స్ సెండ్ అవ్వదు కదా, అఫిషియల్ మెయిల్స్ ఉంటాయి, లైక్ అంటే బిజినెస్ మెయిల్స్ ఉంటాయి, వాటికి మెయిల్స్ వెళ్ళకుండా మోస్ట్లీ జీమెయిల్ వీటికి మాత్రం వెళ్తాయి. సో అలాంటి టైంలో అండ్ ఒక్కోసారి మెయిల్ ఫంక్షనాలిటీ కూడా వర్క్ అవుతుంది డ్యూ టు పోర్ట్ ఇష్యూస్ వల్ల. ఇవన్నీ వీటన్నిటిని కొంచెం లైక్ ఓవర్కమ్ చేయడానికి మనం థర్డ్ పార్టీ టూల్స్ లాగా వాడతాము. అందులో PHP మెయిల్ ఫ్రీ టూల్ అనమాట. అండ్ సేమ్ ఇలా సెంటిగ్రేట్ అని ఇలా చాలా ఉంటాయి. సో వర్డ్ప్రెస్ అనేది నేను చెక్ చేసినంత వరకు PHP మెయిలర్ మాత్రమే యూస్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను రాంగ్ గా చెప్పుకుంటే కామెంట్ చేయండి. సో ఫర్దర్ గా దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం మెయిన్ గా డిస్కస్ చేసేది వర్డ్ప్రెస్ నుండి HTML టెంప్లెట్ ఈమెయిల్స్ ఎలా సెండ్ చేయాలి. అదేంటి వర్డ్ప్రెస్ లో HTML ఈమెయిల్స్ HTML టెంప్లెట్ సెండ్ చేయలేమా అని డౌట్ రావచ్చు. నాకు తెలిసినంత వరకు నేను రీసెంట్ గా ఫేస్ చేసిన ఇష్యూ ప్రకారం చెక్ చేస్తే వర్డ్ప్రెస్ బై డిఫాల్ట్ గా నార్మల్ మెయిల్స్ నే మనకి సెండ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు లేకపోతే ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు మీకు ఓన్లీ కంటెంట్ మాత్రమే వస్తుంది. వెల్కమ్ టు అని చెప్పేసి నేమ్ వస్తుంది, ఫర్గట్ పాస్వర్డ్ అని చెప్పి ఫర్గట్ టు పాస్వర్డ్ అని మీ నేమ్ వస్తుంది, కింద ఒక లింక్ ఇలా మాత్రమే వస్తుంది. సో ఇన్ కేస్ ఈమెయిల్స్ ని కొంచెం లుక్ అండ్ ఫీల్ లుక్ వైజ్ కొంచెం నీట్ గా అంటే మనం HTML యూస్ చేస్తేనే మనకి అలా వర్కౌట్ అవుతుంది. సో వాటిని మనం PHP లో లైక్ దట్ టు కోడ్ వైజ్ అనమాట. ఇక్కడ నేనైతే ప్లగిన్స్ ఏమి యూజ్ చేయట్లేదు. సో కోడ్ వైజ్ గా ఎలా చేయాలి అంటే కోడ్ వైజ్ గా ఎలా సెండ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు లెఫ్ట్ లో ఉంది కదా, అది HTML కోడ్ అనమాట. ఈ లెఫ్ట్ లో ఉన్న HTML కోడ్ ని మనం రైట్ లో ఉన్న ఈ టెంప్లెట్ లో కన్వర్ట్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ మీకు సింపుల్ గా నేను ట్రై చేసినప్పుడు చూడండి, నేను HTML కోడ్ ని మెయిల్ బాడీలో అంటే మెయిల్ మెసేజ్ ఉంటుంది కదా, దాంట్లో HTML కోడ్ పెట్టాను. సో HTML కోడ్ పెట్టి సెండ్ చేసిన తర్వాత నాకు బై డిఫాల్ట్ గా ఇదే కోడ్ డిస్ప్లే అవుతుంది. అంటే మెసేజ్ ఏముంటుందో అందులో ఇది ఉంది కాబట్టి సో బై డిఫాల్ట్ గా మెయిల్ లో ఇదే వస్తుంది అనమాట. సో తర్వాత మనం లైక్ ది కంటెంట్ టైప్ అని ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని మనం చేంజ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి రైట్ లో చూస్తున్నాం కదా, సో ఇలాంటి టెంప్లెట్ లో మనం మెయిల్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. సేమ్ మీకు ఇక్కడ టెంప్లెట్ ఎలాంటి స్టైల్స్ ఇస్తుందో మీకు లెఫ్ట్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో సింపుల్ HTML కోడ్ ని అవుట్పుట్ లో లైక్ ఏమంటే HTML కోడ్ ని మనం ఎలా అవుట్పుట్ వచ్చేలాగా చేయాలి అనేది ఇక్కడ సింపుల్. ద సొల్యూషన్ కూడా మన కంటెంట్ టైప్ అనేది HTML యాడ్ చేయాలన్నమాట. సో మనం బై డిఫాల్ట్ గా ఏమని చేస్తాం, ఈమెయిల్ లో పెట్టేటప్పుడు హెడర్ సెక్షన్ లో కంటెంట్ టైప్ అని చెప్పి HTML మెన్షన్ చేస్తాము. బట్ నేను ఆల్రెడీ అది కూడా ట్రై చేశాను వర్డ్ప్రెస్ లో. ట్రై చేసిన తర్వాత కూడా నాకు సేమ్ అవుట్పుట్ ఇలానే వస్తుంది, ఓన్లీ కోడ్ వైస్ వస్తుంది, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వస్తుంది. సో తర్వాత నేను చెక్ చేసిన ప్రకారం ఏమైందంటే, సో మనం లైక్ వర్డ్ప్రెస్ లో ఫిల్టర్స్ ఉంటాయి కదా, యాక్షన్ ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. సో ఆల్రెడీ నాకు హోస్టింగ్ ఉంది కాబట్టి నేను దాంట్లో ఆల్రెడీ మీకు శాంపిల్ లేఅవుట్ చూపిస్తున్నాను. సో ఇదనమాట శాంపిల్ లేఅవుట్ అనమాట, సింపుల్ ఇది. సో మీకు నేను డేటా ఎలా వస్తుందో అది ఇక్కడ నేను ఆల్రెడీ టెంప్లెట్ తీసేయండి, ప్రాబ్లం లేదు మనకి. సో సింపుల్ ఇది HTML టెంప్లెట్ అనమాట. సో ఈ టెంప్లెట్ ని మనం వాడితే, సో ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ మెయిల్ టు సబ్జెక్ట్ అని ఇచ్చేసాను, తర్వాత నేమ్ జస్ట్ మెన్షన్ చేశాను, తర్వాత హెడర్స్ ఉంది, హెడర్స్ మెన్షన్ చేశాను, తర్వాత బాడీ మన HTML బాడీ బై డిఫాల్ట్ HTML బాడీ నేను టైప్ చేశాను. సో ఇది HTML బాడీ. సో తర్వాత మెయిల్ అవుట్పుట్ అనమాట, డెవలప్ మెయిల్ యూస్ చేస్తాను, ఇది బై డిఫాల్ట్ వర్డ్ప్రెస్ మెయిల్ ఫంక్షనాలిటీ. సో సేమ్ పేషెంట్ మెయిల్ యూస్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. తర్వాత మనం చెక్ లైక్ వర్క్ అవుతుందా లేదనమాట టెస్ట్ చేయడం అంటే ఓకే అయితే డన్ అని వస్తుంది, లేకపోతే జస్ట్ ఒక పర్పస్ మాత్రమే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు మీ పేజ్ అవుట్పుట్ చెక్ చేయగానే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ ద మెయిల్ ఫార్మాట్ అనేది ఎలా వస్తుందంటే, మెయిల్ ఓపెన్ చేయగానే మనకి ఈ డేటా ఎలా డిస్ప్లే అవుతుంది, అది డిస్ప్లే అవుతుంది అనమాట యాజ్ గా. సో నేను ఒకసారి మీకు అవుట్పుట్ కూడా చెక్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. అంటే స్టూడెంట్స్ నా వెబ్సైట్ మీద నేను ఆన్లైన్ అన్ని టెస్ట్ చేస్తుంటాను. సో ఓకే డన్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి మెయిల్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మీకు చెక్ చేస్తే ఇది సేమ్ మనకి ఇలా ఈ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సేమ్ ఈ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు దీంట్లో సో ఈ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. లైక్ ఇక్కడ ఏం చేసామంటే
ఓన్లీ బాడీలో బై డిఫాల్ట్ HTML కోడ్ రాసాం, మనం ఎక్కడెక్కడ టైప్ అనేది పాస్ చేయలేదు అనమాట. సో కంటెంట్ టైప్ అనేది పాస్ చేస్తే మనకి HTML కన్వర్ట్ అవుతుంది. దట్టు హెడర్స్ లో కాదు, బై డిఫాల్ట్ గా వర్డ్ ప్రెస్ ఫంక్షనాలిటీ మనం చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ అనేది ప్లెయిన్ ఈమెయిల్స్ మాత్రమే సెండ్ చేయడానికి సెట్ చేసి ఉంటుంది. సో దాన్ని మనం చేంజ్ చేయాలి త్రూ ఫిల్టర్ ద్వారా. సో ఇదన్నమాట అవుట్పుట్. ఇప్పుడు మనం దీనికి ఫిల్టర్ అనేది యాడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన ఫంక్షన్ ని మనం ఫిల్టర్ కి అప్లై చేద్దాం. సో ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది టైప్ అనమాట. సో ఇది ఏ ఫార్మాట్ మనకి HTML లో ఉంది, మనకు కావాల్సిన HTML కావాలి కాబట్టి సో ఈ ఫంక్షన్ ని మనం ఇప్పుడు ఫిల్టర్ ద్వారా యాడ్ చేద్దాం. ఇక్కడ ఫిల్టర్ ఏంటంటే సింపుల్ WP మెయిల్ కంటెంట్ టైప్ అండ్ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ని ఇక్కడ పాస్ చేయాలి. డన్. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. సో అంటే ఆల్రెడీ క్యాష్ ఇష్యూ వల్ల నేను డన్ నన్ను పెడుతున్నాను, మీరు ఎలా పెట్టాల్సిన అవసరం లేదు. మన రీలోడ్ చేద్దాం. డన్ వన్ అంటే మెయిల్ సెండ్ అయింది. సో ఇలా అన్నమాట. సో ఇక్కడ వచ్చిన మెసేజ్ ని మనం కంటెంట్ టైప్ యాడ్ చేయగానే మనకి ఇలా కన్వర్ట్ అయింది అనమాట. ఇది లైవ్ ఇప్పుడు వచ్చిన మెయిల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మనం వర్డ్ ప్రెస్ యొక్క బై డిఫాల్ట్ నేచర్ అయిన ప్లెయిన్ టెక్స్ట్ ఈమెయిల్ ని ఇలా మనం కంటెంట్ టైప్ ని త్రూ ఫిల్టర్ ద్వారా యాప్ పాస్ చేసుకుని మనం ఇలా మనకు నచ్చినట్లుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఇక్కడ లైక్ కొన్ని మెయిల్స్ కి బై డిఫాల్ట్ ఉండదు కదా, ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అని అనుకోవచ్చు. అప్పుడు మీరు సింపుల్ గా చేయాల్సిందంటే మనం ఇప్పుడు యాప్ పాస్ చేసిన దాన్ని ఇప్పుడు మన ఫిల్టర్ తో యాడ్ చేసాం కదా, దాన్ని మనం రిమూవ్ చేసేయచ్చు. అంటే లైక్ ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇప్పుడు యాడ్ ఫిల్టర్ లా ఉందో అలానే రిమూవ్ ఫిల్టర్. ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ కంటెంట్ టైప్ అండ్ మన సేమ్ ఫంక్షన్, సేమ్ డిఫరెన్స్ ఏం ఉండదు, సింపుల్. అంతే డన్. సో గైస్, ఇలా మనం వర్డ్ ప్రెస్ బై డిఫాల్ట్ ఈమెయిల్ నేచర్ ఈమెయిల్ లైక్ ప్లెయిన్ టెక్స్ట్ ఈమెయిల్స్ ని మనం ఎలా మనకు నచ్చినట్టుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, జస్ట్ ఒక ఫిల్టర్ యాడ్ చేయడమే. ఆ ఫిల్టర్ లో కూడా WP కంటెంట్ టైప్ అనే దాన్ని మనం త్రూ ఫిల్టర్ ద్వారా మనం పాస్ చేస్తే మనకి డైరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. మీరు ఇన్ కేస్ డైరెక్ట్ గా హెడర్స్ లో మెన్షన్ చేస్తే అది సమ్ టైమ్స్ రాకపోవచ్చు, మోస్ట్లీ రాదు. నేను ట్రై చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్, సో రాలేదు. సో ఇలా ట్రై చేయండి, మీకు కన్ఫర్మ్ గా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాంట్లో మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫర్దర్ గా దాన్ని డిస్కస్ చేద్దాం. యా, థ్యాంక్ యూ గైస్.